హాయ్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ హెల్త్ నౌ. ప్రస్తుతం పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ హెల్త్ వీడియోస్, హెల్త్ టిప్స్ అన్ని మీకు అందించేస్తున్నాము. మా వీడియోస్ అన్ని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి టిప్స్ కోసం వాట్సాప్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము, దయచేసి ఫాలో అయిపోండి. ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఈ 3 సమస్యలు ఉన్నవారు కాఫీ తాగొద్దు. కాఫీ చాలామంది ఫేవరెట్ డ్రింక్. కొంతమందికి కాఫీ తాగకపోతే ఏదో పోగొట్టుకున్నట్లే ఉంటుంది. అయితే కొందరు వ్యక్తులు కాఫీ తాగకూడదు అని నిపుణులు చెప్తున్నారు. కప్పు కాఫీ తాగనిదే చాలామందికి రోజు ప్రారంభం కాదు. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి, బద్ధకాన్ని వదిలించుకోవడానికి, తలనొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు, రీయాక్టివేట్ అవ్వడానికి కాఫీ తాగుతూ ఉంటారు. కాఫీ పూర్తిగా తీసుకుంటే టైప్ 2 డయాబెటీస్ ముప్పు తగ్గుతుంది. డిప్రెషన్, ఒత్తిడి కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. అయితే కాఫీ ప్రతి ఒక్కరూ తాగకూడదు. ఎలాంటి వ్యక్తులు కాఫీకి దూరంగా ఉండాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. నిద్రలేమి సమస్యతో బాధపడే వ్యక్తులు కాఫీని పూర్తిగా దూరం పెట్టాలి. కాఫీలో అధికంగా ఉండే కెఫిన్ మీ నిద్ర చక్రానికి భంగం కలిగిస్తుంది. కెఫిన్ మిమ్మల్ని యాక్టివ్గా ఉంచుతుంది. తక్కువ నిద్రపోయినా మీరు సంతృప్తిగా ఫీల్ అవుతారు. ఇది మీరు పొందే లోతైన స్లో వే స్లీప్ కూడా తగ్గుతుంది. ఇది మరుసటి రోజు రిఫ్రెష్గా ఉండడానికి కీలకమైన దశ. మనం మేల్కొనే సమయంలో మెదడులో ఉత్పత్తి అయ్యే నిద్రను ప్రోత్సహించే రసాయనమైన అడెనోసిన్ గ్రాహకాలకు నిరోధించడం కెఫిన్ మెదడును ప్రభావితం చేస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు కాఫీ తాగితే వారి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. జీవక్రియ తక్కువగా ఉండే వ్యక్తులు కాఫీకి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతగా మానలేకపోతే ఉదయం పూట 1 కప్పు మాత్రమే తాగాలి. నిపుణుల ప్రకారం కెఫిన్ డ్రింక్స్ కొన్ని విటమిన్లు, ఖనిజాల శోషణను నిరోధిస్తాయి. ఇది అభిప్రాయం సమయంలో ఉబ్బరం, వాపుకు ఉనికి. జీవక్రియ తక్కువగా ఉండే వ్యక్తులు కెఫిన్ను సరిగ్గా ప్రాసెస్ చేయలేరని నిపుణులు అంటున్నారు. దీనితో ఆందోళన, చికాకు వంటి సమస్యలు ఎదురవుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం కెఫిన్ కొన్నిసార్లు భయాందోళన, వేగవంతమైన హృదయ స్పందన వంటి ఆందోళన లక్షణాలను ప్రభావితం చేస్తుంది. మీరు ఆందోళనతో బాధపడుతుంటే కాఫీకి దూరంగా ఉండండి. కెఫిన్ తలనొప్పి, అలసట, చికాకు, నిరాశకు కారణమవుతుంది. జీర్ణక్రియ సమస్యలున్నవారు కాఫీకి దూరంగా ఉంటే మంచిది. మరీ తప్పదు అనుకుంటే రోజుకు 1 కప్పు మాత్రమే తీసుకోవాలి. గర్భం ధరించిన మహిళలు, పాలిచ్చే తల్లులు కాఫీ తాగకపోవడమే మేలు. ఒకవేళ తాగాలి అనుకుంటే మాత్రం డాక్టర్ సలహాలు తీసుకోవాలి. ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు కూడా కాఫీని దూరం పెట్టడం మేలు. ఒకవేళ కాఫీని ఖచ్చితంగా తాగాలి అనుకుంటే మాత్రం భోజనం చేసిన తర్వాత తాగడం మంచిది.